నిన్న జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నావా? బాధపడాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు మామయ్య గారిని ఆఖరి చూపు చూడటానికి వస్తే చూసే అవకాశం ఇవ్వకపోగా నిన్ను అవమానించి పంపిస్తుంటే ఏమీ చేతగాని అసమర్థులా చూస్తూ ఉండిపోయాను. అయినా శిరీష సంగతి తెలిసి ఎందుకు బాధపడ్డావు? శిరీష ఏదో అంతని బాధపట్టలేదు. చివరిసారిగా అంకుల్ పాదాలకి నమస్కరించే అదృష్టానికి నోచుకోలేదు సరికదా. కనీసం దగ్గర నుంచి చూసే అవకాశం కూడా దక్కలేదు. అదే నా బాధంతా. స్వామి, ఈమె నా మేనకోడలు. పాపం తన భర్త వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. చూడు శిరీష, మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. ఎప్పుడైనా మనసు బాగాలేదనిపిస్తే ఒక్కసారి నా రూపాన్ని గుర్తు చేసుకో. వెంటనే నీకు ప్రశాంతత లభిస్తుంది. చూసావా శిరీష, ఎంత గొప్పగా సెలవిచ్చారో. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది. అత్తయ్య, నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉంటానమ్మా, నువ్వు వెళ్ళరా. ఏంటమ్మా ఇది? చెప్పా పట్టకుండా ఊడిపడితే ఎలా? కొంతలో ఎంత డేంజర్ మిస్ అయింది. మన ఇద్దరం తల్లి కొడుకులు అన్న విషయం గుర్తుపట్టుంటే. కోపం ఎందుకు, మేనేజ్ చేశాం కదరా. అయినా ఏ చిన్న సమస్య వచ్చినా నీ దగ్గరికి వచ్చి చెప్తోందంటే బాగానే వర్కౌట్ చేసావురా. అదే మాయలో ఉంచి 3 ముళ్ళు వేసేదాకా తీసుకురా. మిగిలిన ఆటంకాలు ఎలా తొలగించాలో నేను చూసుకుంటాను. సరేనమ్మా. ఇన్నాళ్ళు నే పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే. మీ గొడవలతో వాడి ప్రాణాలు తీశారు. సరే, అంతా అయిపోయాక ఇప్పుడు ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? చివరిగా వాడు నా మీద ఒక బాధ్యత ఉంచాడు. అది నెరవేర్చుకోవడానికి వచ్చాను. చనిపోతాను అన్న విషయం ముందే తెలుసు ఏమో. కొద్ది రోజుల ముందే వీలునామా రాశాడు. లాయర్ గారు, ఒకసారి చదవండి. విజయేంద్ర ప్రసాద్ అనబడే నేను నా తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో నిర్ణయించి రాస్తున్న వీలునామా పత్రం ఇది. నా తదనంతరం ఆస్తిని 4 భాగాలుగా చేస్తే అందులో మొదటి భాగం నా కూతురు శిరీషకి చెందుతుంది. ఇక 2వ భాగం నా చిన్న కొడుకు వేణుకి చెందుతుంది. ఇక 3వ భాగం నాకే రాసుంటాడు, రాజ్యలక్ష్మికి చెందుతుంది. ఇక 4వ భాగం డాక్టర్ భానుకి చెందుతుంది. భానుకా? అయ్యో 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 అయ్యో, మా అన్నయ్య ఆస్తిలో భాగం భాను పేరున రాయడమేంటి? అంకుల్, ఏం జరుగుతుంది? భాను పేరు మీద ఆస్తి రాయడమేంటి? ఎందుకంటే నాకెలా తెలుస్తుందమ్మా? వీలునామా అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. మరి మీ నాన్నగారు ఎందుకు అలా రాశారు? కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనమ్మా, మీ నాన్నగారు ఏ పని చేసినా దానికి అర్థం ఉంటుంది. ఆ భానుయే ఏదో మాయ చేసి ఆస్తి రాయించేసుకుని ఉంటుంది. వద్దు పిన్ని, భాను గురించి తప్పుగా మాట్లాడొద్దు. భానుకి ఆత్మాభిమానం ఎక్కువ. ఆస్తి కోసం అడ్డమైన పనులు చేయాల్సిన అవసరం భానుకి లేదు. మా అన్నయ్య రాశాడు, ఓకే. అంత ఆత్మాభిమానం కలదైతే ఈ ఆస్తి తీసుకోకూడదు కదా? తీసుకోదు పిన్ని. కావాలంటే వెళ్ళి ఇచ్చి చూడండి. తీసుకుంటుందో లేదో మీకే తెలుస్తుంది. తీసుకుంటుందో లేదో మనలో మనమే ఎందుకు నిర్ణయించుకోవడం? నేరుగా భాను దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఏమంటారు రావు గారు? సరే. ఆయన పోయిన తర్వాత ఆయన వీలునామా ప్రకారం ఎవరికి చెందాల్సిన ఆస్తి వాళ్ళకి చెందేలా చేయాలి కదా. అందుకే నీ దగ్గరకు వచ్చాం. ఆస్తిని పంచాల్సింది వారసులకు కదా అంటే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన ఆస్తికి నిన్ను కూడా ఒక వారసురాలని చేశారమ్మా. ఇన్ని నిందలు అవమానాలు పడ్డాక ఇంకా ఈ ఆస్తితో పనేముందని నువ్వు అనుకుంటావని, నీకు ఆత్మాభిమానం చాలా ఎక్కువని శృతి అందమ్మా. మీరు కొంచెం ఆగుతారా? ఆవిడ ఒపీనియన్ చెప్పనివ్వండి. ఈ అమ్మాయి చాలా మంచిదే. ఆస్తులు పాస్తుల మీద అస్సలు ఆశే లేదు. బంగారు తల్లి. ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు? పదండి పదండి పదండి. రావదునా? ఆగండి, ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి.